తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకుల్లో గొప్ప వ్యక్తి, ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన సీనియర్ రాజకీయ నాయకులు అశోక్ గజపతిరాజును గోవా గవర్నర్గా నియమించడం అభినందనీయమని ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అన్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ టీడీపీ నాయకులతో విజయనగరంలో అశోక్ గజపతిరాజును కలిసి ఆమె శుభాకాంక్షలు తెలిపారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన అశోక్ గజపతిరాజును గవర్నర్గా ప్రతిపాదించి రాష్ట్రపతి చేత ఆమోదింపజేసిన కూటమి ప్రభుత్వానికి అనిత ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు విజయనగరం జిల్లానే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు అందరూ కూడా ఈరోజు అశోక్ గజపతిరాజు గారికి కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఈరోజు గోవా గవర్నర్గా నియమించడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేసే పరిస్థితి. సాధారణంగా ఏదైనా నాయకుడికి ఎంతో కొంత నెగిటివిటీ అని ఉంటుంది, ఎంతో కొంత నెగిటివిటీ ఉంటుంది ఈ రాజకీయంలో మనం ఇన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత. కానీ 50 సంవత్సరాలుగా రాజకీయ ప్రస్థానంలో ఉండి ఎక్కడా కూడా ఒక చిన్న మరక కూడా లేకుండా, కనీసం ఏదైనా ఒక నింద కూడా లేకుండా ఈరోజు ఒక కడిగిన ముత్యంలో ఉన్న మా అశోక్ గజపతిరాజు గారికి నిజంగా గోవా గవర్నర్గా నియమించడం నిజంగా చాలా ఆనందం. నిజంగా ఈరోజు ఆయన చూస్తూ ఉంటే ఒక నీతికి నిజాయితీకి నిలువద్దంలా మనకు కనిపిస్తారు. అట్ ద సేమ్ టైం ఒక కమిట్మెంట్కి నిలువుటద్దంగా కనిపిస్తారు. ఏ రోజైనా ఏదైనా ఒక తప్పుడు పని చేయడానికి ఎవరైనా వచ్చినా కూడా రావడానికి కూడా భయపడే రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది అశోక్ గజపతిరాజు గారి పేరు చెప్పుకోవాలి. కనీసం సార్ చిన్న రికమెండేషన్ పని అయిపోతుంది సార్, ఒక మాట చెప్పండి అంటే ఆయన నోట్లోంచి వచ్చే పని ఏంటంటే, నేను రికమెండ్ చేసి మీకు చెప్తే మీకు వచ్చేస్తే రావచ్చు, కానీ అర్హత కలిగిన వాడు నష్టపోతాడు కదా, అలా నష్టపోకూడదు ఈ ప్రజాస్వామ్యంలో అని నిక్కచ్చిగా 50 సంవత్సరాలు కూడా రాజకీయం చేయటం అనేది ఒక ఎత్తు అయితే, అదే 50 సంవత్సరాలు విజయనగరం ప్రజలకు ఎంతో సేవ చేసి తను రాజరికంలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ప్రజలకి దూరం చేసుకోకుండా ప్రజలకు అతి దగ్గరగా ఉండి ఆ ఫ్యామిలీ ఈరోజు విజయనగరంలో ఇన్ని విద్యా సంస్థలు కానీ మానసాస్ ట్రస్ట్ కానీ ఇవన్నీ నడిపిస్తూ ప్రజలకు అతి దగ్గరగా ప్రజలకి సేవ చేసుకున్న ఒక మంచి మనసున్న వ్యక్తి అశోక్ గజపతిరాజు గారు. ఈరోజు తన కుమార్తెని ఈరోజు మొన్న ఎలక్షన్స్లో నుంచోబెట్టడం అన్నది చాలా డేర్ స్టెప్ అనమాట. అటువంటిది అంత పెద్ద కుటుంబం నుంచి వచ్చిన తర్వాత కూడా తన కుమార్తెను తీసుకొచ్చి ఎలక్షన్లో నుంచోబెట్టి ఎలక్షన్లోని గెలిపించుకొని ఈరోజు తన ఎమ్మెల్యేగా ఈరోజు ఒక శాసనసభ్యురాలుగా ఆవిడని అసెంబ్లీకి పంపించారు. ఎందుకు ఆయనకంత కసి వచ్చింది రాజకీయాల పట్ల? మనం బయటకు రావాలి, మనం కూడా ఈ సమాజానికి చేయాలి అన్నది మీ అందరికీ తెలిసిందే. ఇటువంటి వ్యక్తిని కూడా అంటే అజాత శత్రువు అంటారు అశోక్ గజపతిరాజు గారిని ఎవరైనా. అటువంటి అజాత శత్రువు అశోక్ గజపతిరాజు గారి మీద కూడా లాస్ట్ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా టార్గెట్ చేశాడో మీ అందరికీ తెలుసు. నేను చూశానండి, స్వయంగా నేను చూశాను. ఇదే బంగ్లాకి 2-3 సార్లు నేను రావడం జరిగింది. ఏ రోజు కూడా మనిషి మొహంలోని